రోజు సమ్మెలో మేము ఉన్నాము. కానీ సీఎం జగన్ గారు వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో కూడా తెలియకుండా ఉంది. కానీ మేము వైసీపీ నాయకులు చెప్తున్నారు వాళ్ళకి ఎక్కువ జీతం 26,000 ఎందుకు ఇస్తాము, 11,000 చేసినామని సిగ్గుచేటు. మాకు ముందు 10,500 ఇచ్చారు. సీఎం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 10,500 ఇచ్చారు. కానీ మీరు పెంచింది 1,000 రూపాయలే. సిగ్గులేని దద్దమ్మల్లాగా చెప్పుకోవద్దండి 10,000 పెంచామని. మాకు కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి అంటే అబాండాలు వేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కొంచెమైనా హెచ్చరిక లేదు. ఆడవాళ్ళు మహిళలు ఇంతమంది బయటకు వచ్చినారంటే అవును పిలిచి సమ్మెల చర్చలకు పిలిచి మన రాష్ట్ర కార్యదర్శులను చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తే మేము సహిస్తాం, లేదా సమ్మె విజృంభిస్తాము. ఇంకా దీక్షలకైనా పాల్గొంటాం. 9వ రోజు సమ్మెలో ఈ ప్రభుత్వము మా సమస్యలు పరిష్కరించుకోకుంటే ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తూ దీక్షలకైనా సిద్ధంగా అవుతామని మేము చెప్తున్నాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్టు నాయకురాలు గోవర్ధనం. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున తెలియడం ఏమనగా, 9వ రోజు సమ్మె జరుగుతుంది. నిరవధిక సమ్మె డైలీ జరుగుతూ ఉంది. ఆదివారం సెలవు రోజు వదలకుండా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. 9 రోజులుగా సమ్మె చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంకి చీమ కుట్టినట్ల లేదు, నిమ్మకు నీరెత్తనట్లు ఉంది. మహిళల పట్ల ఎంతో గౌరవం ఉందన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు వరకు ఆయన నిద్రపోతున్నారా అని మాకు అనుమానంగా ఉంది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ వచ్చి ఈరోజు అధికారం చేపట్టి అక్క చెల్లెమ్మలను విస్మరించి నడి రోడ్డుపైకి నెట్టబడినాడు. అనేక మార్లు మేము మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు ఇంతవరకు పట్టించుకోలేదు. కనీసం మీ 9 రోజుల సమ్మెలో మీరు ఖచ్చితంగా దిగి వచ్చి మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయిన లేదు. మా ప్రధానమైన డిమాండ్స్ మమ్మల్ని కనీస వేతనం 26,000 ఇవ్వాల్సింది కోరుచున్నాము. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మమ్మల్ని ఎంత తొందరగా మా నాయకులు, రాష్ట్ర నాయకులు పిలిపించి సమస్యలు పరిష్కరిస్తే అంత తొందరగా మేము సమ్మె విరమిస్తాము. లేదంటే ఈ సమ్మెను మరింత ఉధృతం చేసి మా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా మేము ఉన్నామని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ సిఐటి నాయకురాలు, టౌన్ సెక్రటరీ ఎస్ నాగలక్ష్మి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.